వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సైంటిస్ట్ బి, సైంటిఫిక్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతుల యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసరికి మనకు NIELIT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఈ NIELIT అనేది ఈ యొక్క NICలో ఒక సంస్థ అనమాట. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో కూడా ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట. ఇది సైంటిస్ట్ బి ఉద్యోగాలు 288 ఖాళీలు ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీలో 119, SC వాళ్ళకి 43, ST వాళ్ళకి 21, OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 78, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 28 ఖాళీలు ఇచ్చారు. సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలు వచ్చరికి గ్రూప్ బి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు 207 ఖాళీలు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 86, SC వాళ్ళకి 31, ST వాళ్ళకి 15, OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 55, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 20 ఖాళీలకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేది సైంటిస్ట్ బి ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో కానీ బ్యాచిలర్ డిగ్రీ టెక్నాలజీ అంటే BE లేదా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే MSc చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ME ఆర్ MTech చేసిన వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా MPhil చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కింద ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో కనుక వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. సింగిల్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాంబినేషన్ 2 డిపార్ట్మెంట్లో కానీ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ BE బీటెక్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సెస్లో కనుక మీరు కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. సో BE బీటెక్ ME MTech చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఉపయోగపడుతుంది. MSc చేసినటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు వీళ్ళు MSc కానీ, MS కానీ, MCA కానీ, BE బీటెక్ కానీ సో ఏదో ఒకటి సబ్జెక్ట్లో కానీ లేదా కాంబినేషన్ సబ్జెక్ట్లో కానీ పాస్ అయినట్లయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళకి కూడా మనకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే అంటే BE బీటెక్ చేసినటువంటి వాళ్ళు, MSc MCA చేసినటువంటి వాళ్ళకు ఒక చక్కటి అవకాశంగా భావించుకోవచ్చు అండి. ఆయా డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కింద డిపార్ట్మెంట్లు ఇచ్చారు చూడండి, ఫీల్డ్ కింద ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మాటిక్స్. ఈ విభాగాల్లో కనుక మీరు BE కానీ, బీటెక్ కానీ, MCA కానీ, MS కానీ, పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే 26/3/2020 నాటికి కంప్లీట్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కూడా 26/3/2020 నాటికి చూడడం జరుగుతుంది. సైంటిస్ట్ బి అండ్ అదేవిధంగా సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 35 సంవత్సరాల వరకు, OBC నాన్ క్రిమినల్ వరకు 33 సంవత్సరాల వరకు, PW వాళ్ళకు జనరల్ అయితే 40 సంవత్సరాలు, SC ST వాళ్ళైతే 45, నాన్ క్రిమినల్ వాళ్ళైతే OBC నాన్ క్రిమినల్ వాళ్ళైతే 43 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడైనా కానీ మీకు పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది చాలామంది అడుగుతారు. ఆల్ ఓవర్ ఇండియాగా ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించబడి మార్చి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంపిక విధానం వచ్చేసరికి మనకు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా కొన్ని పోస్టులు ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని పోస్టులు అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ మిగతా వారికి మొత్తం కూడా 800 రూపాయలు ఫీజు ఇస్తున్నారు. SC ST PW ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చండి. ఇక సైంటిస్ట్ బి ఉద్యోగాలకు వచ్చేసరికి రాత పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఏ లేదా సైంటిఫిక్ ఈ ఉద్యోగాలు సెకండ్ మన గ్రూప్ బి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు వచ్చేసరికి మీకు కేవలం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష రెండింటికి కూడా 3 అవర్స్ అనే టైం లిమిట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 60% మార్కులేమో మీ యొక్క టెక్నికల్ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. ఈ 30% మార్కులేమో జనరిక్ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో కలిసి 78 క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. 42 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. సో మీకు సిలబస్ ఫర్ టెక్నికల్ ఏరియా కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకు అనెక్సర్ ఏలో ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు. మనకు జనరిక్ ఏరియా నుంచి వచ్చే సిలబస్ చూసుకుంటే లాజికల్ రీజనింగ్, అనలైటికల్ రీజనింగ్, క్యాపబిలిటీస్, క్వాంటిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీస్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ కనుక ఇస్తే 0.25 నెగిటివ్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో ఉన్నవారు 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది రాత పరీక్షలో క్వాలిఫై కావడం కోసం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 40% మార్కులు, OBC వాళ్ళకి 30% మార్కులకు వీళ్ళు క్వాలిఫై అయినట్లు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సైంటిస్ట్ బి కానీ
తర్వాత గ్రూప్ బి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కానీ ఈ విధంగా భర్తీ చేస్తున్నారు. సైంటిస్ట్ బి వచ్చరికి రతపరీక్ష ఇంటర్వ్యూ, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చరికి కేవలం రతపరీక్ష ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సైంటిస్ట్ బి ఉద్యోగాలకైతే రతపరీక్ష కంప్లీట్ అయిన తర్వాత అందులో వచ్చిన మెరిట్ ఆధారితంగా ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సిలబస్ వచ్చరికి మీకు ఇక్కడ అనెక్సర్ ఏలో ఇచ్చారు, ఇక్కడ నుంచి మీకు సిలబస్ క్లియర్గా ఇచ్చారు. సైంటిస్ట్ బి ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ అండ్ అదేవిధంగా మన కిందకు వచ్చిన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సిలబస్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఈ సిలబస్ అంతా చూసుకొని మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.